ఆచి చికెన్ మసాలా. గాంధీ సరోవర్ పేరిట సీఎం రేవంత్ హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ సుందరీకరణను తాము వ్యతిరేకించడం లేదని, ఆ ప్రాజెక్టు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని అన్నారు హరీష్. నువ్వు కడతా అంటున్నది ఏంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు. అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా, కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాడుతుంది. అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగిలిపెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. లేదు, నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్ళీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. బేషిజాలొద్దు, పంతాలకు పట్టింపులకు పోకండి. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.